హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఈ వీడియో అంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో, దానిలో ఫెసిలిటీస్ ఏంటో అన్నీ చూపించాను. ఫస్ట్ టైం ఎవరైనా ఎయిర్పోర్ట్ వెళ్తుంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎయిర్పోర్ట్లో ఫ్రీగా ఫుడ్ తినొచ్చని మీకు తెలుసా? ఎలాగో ఆ ఫెసిలిటీ ఏంటో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అదిగో కనిపిస్తుంది కదా, అదే ఎయిర్పోర్టు. ఎయిర్పోర్ట్ ఇంకా అంత దూరంగా ఉండగానే ఇక్కడే టికెట్ ఇచ్చేస్తారనమాట. ఈ టికెట్ ఇక్కడి నుంచి దింపేసి మళ్ళీ ఎగ్జిట్ గేట్ వెళ్ళడానికి 8 మినిట్స్ కంటే ఎక్కువ పడితే కనుక ఛార్జ్ చేస్తారు, లేకపోతే ఫ్రీనే. అంటే 8 మినిట్స్ లోపలంటే మనకి హార్డ్లీ దిగడానికి 1 మినిట్లో దిగేస్తే అప్పుడు సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువసేపు నుంచుని బాయ్లు ఇవన్నీ చెప్పుకుంటూ అయితే మాత్రం సరిపోదు. 8 to 10 మినిట్స్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 10 మినిట్స్ టు 15 మినిట్స్ అయితే 200 రూపీసు. అలాగ టైం ప్రకారం ఛార్జెస్ ఉంటాయన్నమాట. జనరల్గా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు సెండ్ ఆఫ్ అంటూ బాయ్లు సొల్లు కబుర్లు అన్నీ ఉంటాయి కదా, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. ఇలా టికెట్ పెట్టడం వల్ల ఏమో ఏ కారు కూడా ఎక్కువసేపు ఉండదు, దింపేసి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దారి వన్ వేనే అయినా ఎంత ఫాస్ట్గా కార్లన్నీ వెళ్ళిపోయినా కూడా రష్గానే ఉంటుంది బాగా. ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్రెస్ లేన్ ఉంటుంది. అంటే మనకి చెక్ ఇన్ లగేజ్ ఏమీ లేకుండా ఓన్లీ క్యాబిన్ బ్యాగే అనుకోండి, అంటే 7 కిలోస్ కంటే తక్కువ ఉండాలన్నమాట. అలా అయితే ఈ ఎక్స్ప్రెస్ లేన్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేకుండా నార్మల్ రెగ్యులర్ దారి అయితే కనుక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్కొక్కసారి గంట కూడా పట్టొచ్చు అనమాట. ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వడానికి చాలా గేట్స్ ఉంటాయి. మేమైతే లాస్ట్ది చూస్ చేసుకుంటాం, ఎందుకంటే జనరల్గా అందరూ ముందు వచ్చే గేట్స్లోకే వెళ్ళిపోతారు. ఈ లాస్ట్ వరకు ఎవరు రారు కదా సాధారణంగా. సో రష్ తక్కువ ఉంటుందని మేము ఇది చూస్ చేసుకున్నాం, తొందరగా వెళ్ళిపోవచ్చు లోపలికి అని. నా వెనక చూడండి చాలా ట్రాలీస్ ఉన్నాయి. అది ఏదైనా ఒకటి తెచ్చుకొని మన లగేజ్ పెట్టుకొని నెట్టుకుంటూ గేట్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇది ఎయిర్పోర్ట్ ఫస్ట్ లుక్. ఇక్కడ వరకు ఎవరైనా రావచ్చు. ఇంతకంటే లోపలికి రావాలంటే మాత్రం టికెట్ ఉంటేనే అలో చేస్తారు, లేదా బోర్డింగ్ పాస్ కానీ. మా లగేజ్ చూసారా, 2 సూట్ కేసులు, 2 షోల్డర్ బ్యాగ్స్. 4 ఊరికెళ్తున్నాము అండ్ 1 వీక్ ట్రిప్. నా స్వెటర్లే ఒక 4 స్వెటర్లు ఉన్నాయి. వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే 1 డే రెయిన్ కూడా ఉంది, అందుకనే అందరం రెయిన్ కోట్స్ కూడా పెట్టుకున్నాం. అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా ఇంత సింపుల్గా లగేజ్ ఉండాలంటే మన వీడియోలో చూపించినట్టుగా ఎఫిషియెంట్గా ప్యాక్ చేసుకుంటే చక్కగా ఇలా సింపుల్గా హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ అంతా కూడా చక్కగా ఇలాగా సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఇవి చూసుకుంటూ చక్కగా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఏ ఇబ్బంది ఉండదు. అదిగో అక్కడ 10 కనిపిస్తుంది కదా, అక్కడ ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి చూపించాలి. ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ ఇలాంటివి ఏదైనా చూపించవచ్చు. అవి చూసి క్రాస్ చెక్ చేసిన తర్వాతే లోపలికి అలౌ చేస్తారు. ఎయిర్పోర్ట్ లోపల ఇలా ఉంటుంది. మనం లాస్ట్ గేట్కి వచ్చాం కాబట్టి మళ్ళీ అటు వెనక్కి నడవాలన్నమాట లోపల. అక్కడ బోర్డు మీద చూడండి, చెక్ ఇన్, సెల్ఫ్ చెక్ ఇన్, బ్యాగేజ్ డ్రాప్ ఇలాగన్నీ ఉన్నాయి. ఈ చెక్ ఇన్ ఏంటంటే మనం టికెట్ కొన్నప్పుడు ఓన్లీ PNR నంబరే ఇస్తారు, బోర్డింగ్ పాస్ ఇవ్వరు. చెక్ ఇన్ చేస్తేనే బోర్డింగ్ పాస్ వస్తుంది. ఈ బోర్డింగ్ పాసే మనకి వ్యాలిడ్ అనమాట. ఫ్లైట్ బయలుదేరే ఒక 2 డేస్ ముందు చెక్ ఇన్ లింక్ ఇస్తారు. మనకి ఏ సీట్ కావాలో ఆ చెక్ ఇన్ టైంలోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా వరకు పెయిడ్ సీట్సే ఉంటాయి. అంటే విండో కానీ ఐల్ కానీ అయితే పెయిడ్, మధ్యలో అన్నీ చాలా వరకు ఫ్రీగానే ఉంటాయి. ఎంత దూరం నడిచామో చూసారా? ఈ ఎయిర్పోర్ట్ వాకింగే రాజుకి బాగా హెల్ప్ అవుతున్నట్టుంది. ఎంత ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు, అలాగే చాలా ఫ్రీక్వెంట్గా హోటల్లో ఫుడ్ తింటూ ఉంటారు. తెలిసిందే కదా, హోటల్ ఫుడ్ అంటే బాగా ఆయిలీ. అంత తిన్నా కూడా ఈ మాత్రం ఉన్నారంటే ఈ వాకింగ్ వల్లేనేమో అనిపిస్తుంది నాకు. టర్న్ తిరగగానే లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది, చూసారా ఎంతమంది జనమో. ఈ జనమంతా కూడా బ్యాగేజ్ డ్రాప్ కోసం వెయిటింగ్ క్యూ అనమాట ఇదంతా. రైట్ సైడ్ ఇలా ఉంటుంది. వాళ్ళు పంపించిన లింక్ నుంచి చెక్ ఇన్ చేసి ఉండకపోతే ఇక్కడి నుంచి చేసేసుకోవచ్చు. మనకి ఒకవేళ చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటే ఆ క్యూ ఉంది కదా, ఆ క్యూలో నుంచి ఉంటే మన బ్యాగేజ్ ఇచ్చేటప్పుడే వాళ్ళు చెక్ ఇన్ చేసేస్తారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన సీటే తీసుకోవాలి. అదే మనం చేసుకుంటే మనం సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాకపోతే
అక్కడ హెల్ప్ చేయడానికి ఎయిర్పోర్ట్ స్టాఫ్ చాలామంది ఉంటారు, చాలా బాగా గైడ్ చేస్తారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా కంగారు పడిపోయాను. ఇంతమంది ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న క్యూ లాంటివి ఒక్కొక్క కంపెనీవి ఒక్కొక్క చోటు ఉంటాయి. మేమైతే ఇండిగో ఫ్లైట్ కొనుక్కున్నాం కాబట్టి ఇండిగో దగ్గర ఉంచినాం. ఈ బ్లూ కలర్ అంతా ఇండిగో. ఇదైతే స్పైస్ జెట్. స్పైస్ జెట్ అయితే చాలా ఖాళీగా ఉంది. అలాగా డిఫరెంట్ బ్రాండ్స్వి డిఫరెంట్ చోట్లు ఉంటాయి. మనం చూసుకుని ఏ కంపెనీది కొన్నామో అక్కడికి వెళ్ళే చెక్-ఇన్ చేయాలి. మ్యాక్సిమం టైము ఈ చెక్-ఇన్ దగ్గరే అయిపోతుంది. చూసారు కదా క్యూస్. అందుకనే జనరల్గా 2 గంటల ముందే రమ్మంటారు. ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి కదా. ఈ బ్యాగేజ్ డ్రాప్ అంతా అయిన తర్వాత పర్సనల్ స్కాన్ అనమాట. ఈ బ్యాగేజ్ డ్రాప్ దగ్గరే వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారు. ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క లిమిటేషన్స్ ఉంటాయి. జనరల్గా చెక్-ఇన్ లగేజ్ 15 కిలోస్ వరకు అలౌ చేస్తారు. ఒకవేళ సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ. ఇది హోమ్ స్క్రీన్. మనకు కావాల్సిన ఫ్లైట్ సెలెక్ట్ చేసుకొని మన PNR నెంబర్ ఎంటర్ చేయాలి, లేదా స్కాన్ కూడా చేయొచ్చు. ఇక్కడ స్కాన్ చేయాలి మన మొబైల్లో ఉన్న టికెట్ని. మేమైతే నలుగురు ఒక చోటే కూర్చోవాలని ఆన్లైన్లోనే సీట్లు సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇది మీకు అర్థం అవడం కోసం ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. బ్యాగేజ్ డ్రాప్ చేయడానికని రాజు వెళ్ళాడు క్యూలోకి. మేమందరమేమో ఇక్కడ వెయిటింగ్. మా డెస్టినేషను చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అందరం తలా ఒక స్వెటరు చేత్తో పట్టుకుని బయలుదేరాం. అది కాకుండా జనరల్గా ఫ్లైట్లో కొంచెం చల్లగా ఉంటుంది. నేను ఎక్కువ చలి తట్టుకోలేను. అందుకనే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతానో ఒక స్వెటర్ మాత్రం పట్టుకొని ఎక్కుతాను. మన బ్యాగేజీ డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పెద్ద పని ఇది. ఇక్కడ మనల్ని మనతో పాటు తీసుకెళ్లే హ్యాండ్ లగేజ్ని స్కాన్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఏదంటే అది పట్టుకెళ్ళడానికి కుదరదు. నెయిల్ కటర్సు, సీజర్సు ఇలాంటివి అలౌ చేయరు. ఇంకా లిక్విడ్ అయితే 100 ml మించి ఎక్కువ ఉండకూడదు. కనీసం వాటర్ అయినా సరే 100 ml లోపల ఉంటేనే అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరనమాట. రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఎంత కాస్ట్లీదైనా సరే కళ్ళ ముందే డస్ట్బిన్లో పడేస్తారు. ఈ బోర్డు మీద కనిపిస్తున్న ఐటమ్స్ ఏమైనా మన బ్యాగ్లో ఉంటే మాత్రం అన్నీ విడిగా తీసి బయటకు వేరేగా ట్రేలో పెట్టి డిస్ప్లే చేయాలి. అప్పుడు స్కానింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం సర్దుకోవాలన్నమాట. మొబైల్ ఛార్జింగ్ కోసం బ్యాటరీ బ్యాంక్స్ క్యారీ చేస్తూ ఉంటాం కదా, అదైతే చెక్-ఇన్ చేయకూడదు, హ్యాండ్ బ్యాగేజ్లోనే పెట్టాలి. అండ్ స్కానింగ్ అప్పుడు మాత్రం ట్రేలో విడిగా డిస్ప్లే చేయాలి. బ్యాగేజ్ డ్రాప్ చేసి వచ్చేసారు రాజు. ఇప్పుడు స్కానింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను, పదండి. స్కానింగ్ అయిపోయిన తర్వాత నేను యువతలకు వచ్చేసాను. షాపింగ్ మాల్స్లో చేస్తారు కదా స్కానింగ్, అలాగే చేస్తారు ఇక్కడ కూడా. కాకపోతే బోర్డింగ్ పాస్ని ఒకసారి చెక్ చేస్తారు. అబ్బాయిల స్కానింగే కొంచెం ప్రాబ్లం. లెదర్ బెల్ట్స్, షూసు, వాచెస్ ఇవన్నీ విప్పాలి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంతే, ఆ స్కానర్ నుంచి పాస్ అయ్యి వస్తాయి. కాకపోతే రిజెక్ట్ అయితే మాత్రం అవతలకి వెళ్తాయి, ఓకే అయితే ఇటు వస్తాయి అన్నమాట. అదిగో అటువైపు చూసారా, ఎవరో కొబ్బరికాయలు తీసుకెళ్తున్నారు. ఇలాంటివి అలౌ చేయరు, అందుకనే తీసి పక్కన పడేశారు. ఇది నా ట్రే. లెదర్ జాకెట్టు, మొబైల్సు, చార్జర్సు, పవర్ బ్యాంకు, కెమెరా ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా ట్రేలో విడిగా పెట్టి చూపించాలి. ఈ లోపల మా అబ్బాయి బ్యాగ్ రిజెక్ట్ అయింది. బ్యాగ్లో లైటర్ కనిపించిందంట, వాళ్ళకి తీసేయమన్నారు. మాకు అర్థం కాల లైటర్ ఎలా వచ్చింది అని. అంటే జర్మనీలో వాడు తిరుగుతున్నప్పుడు ఎప్పుడు ఇలా ఎమర్జెన్సీ ఐటమ్స్ లైటరు, సీజర్సు ఇలాంటివి కొని పెట్టుకుంటాడు. ఆ బ్యాగ్తో అలాగే వచ్చేసాడు. అయితే వచ్చేటప్పుడు మల్టిపుల్ కంట్రీస్లో హాల్ట్స్ చేస్తూ వచ్చాడనమాట. ఆల్మోస్ట్ 3 కంట్రీస్లో. ఎక్కడా పట్టుకోలేదు, ఇండియాలో పట్టేసుకున్నారు. మా పెద్దబ్బాయి జుట్టు పెంచుతున్నాడు, అందుకని స్కానింగ్ చాలాసార్లు తడిమి చూశారు వాడి జుట్టునైతే. 10 సార్లు చూశారు జుట్టుని. సార్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ వాడు కూడా అడిగాడు, నువ్వేనా అని. మొహం జుట్టు ఇలా ఉంది కదా, ఇదేంటి ఇలా అయితే
ఇలా జుట్టు పెంచారా ఎంతసేపు పెంచు యూఎస్ వెళ్ళినప్పుడు ఇండియన్స్ కదా, సో మమ్మల్ని కావాలని ఎక్స్ట్రా చెక్ చేశారు అక్కడ. ఇంకా స్కానింగ్ అయిపోతే ఇంకా ఫ్రీ. ఫ్లైట్ వచ్చేంత వరకు వెయిటింగ్ అనమాట. ఈ టైంలో షాపింగ్ కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. చాలా షాప్స్ ఉంటాయి. మాల్స్లో ఉంటాయి కదా, అంతకంటే ఎక్కువ షాప్స్ ఉంటాయి. బట్టలు, షూసు, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్స్, లిప్స్టిక్లు, ఇలా ఒకటేంటి చాలా ఉంటాయి. ఈవెన్ గోల్డ్ కూడా ఉంటాయి అక్కడ. అలాగే రేట్లు కూడా అదిరిపోతాయి. ఇలా నడుచుకుంటూ మన బోర్డింగ్ పాస్ మీద ఏ గేట్ నెంబర్ అయితే ఉంటుందో ఆ గేట్ వరకు వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట. అయితే మేము పొద్దున్నే ఇంట్లో 7కే బయలుదేరాము. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 9 అయింది. బాగా ఆకలేస్తోంది. మరి ఎయిర్పోర్ట్లో ఫుడ్ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సింపుల్ ఇడ్లీ కూడా 2 ఇడ్లీ కూడా అట్లీస్ట్ 200 నుంచి 250 రూపీస్ ఉంటాయన్నమాట. అలాగని టేస్ట్ ఏమైనా సూపర్ డూపరా అంటే అది కాదు, ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది అంతే. నాకు, మా హస్బెండ్కి, మా చిన్న అబ్బాయికి, మా ముగ్గురికి కూడా కార్డ్స్ ఉన్నాయి. అంటే లాంజ్కి ఫ్రీ యాక్సెస్ అనమాట. మా పెద్ద అబ్బాయికి లేదు, కానీ మా హస్బెండ్కి 2 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అన్లిమిటెడ్ ఫ్రీ ఫుడ్ అందరికీ. మరి ఎందుకు వదులుకోవడం అవకాశం, అందుకే అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. ఎలాగూ టైం కూడా చాలా ఉంది. ఇంకా లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి. ఆల్రెడీ చాలామంది వెయిటింగ్ లిఫ్ట్ దగ్గర. వాళ్ళంటే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రీ ఫుడ్ తినేవాళ్ళు. ఎందుకు వదులుకోవటం కదా. లిఫ్ట్ ఎక్కగానే మాతో పాటు ఫుడ్ ట్రాలీ కూడా ఎక్కేసింది. చూడండి ఎంత ఫుడ్ ఉందో లోపల. పరాటాలు ఏవేవో కనబడుతున్నాయి. ఈ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఒక్కొక్క కార్డు బట్టి వేరీ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్డు మంత్లీ వన్స్ అలౌ చేస్తారు, కొంతమంది ఏమో థ్రైస్ అలౌ చేస్తారు. అలాగ వేరీ అవుతూ ఉంటుంది. నాకు, మా చిన్న అబ్బాయికి అయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద ఈ ఫెసిలిటీ ఉంది. మా హస్బెండ్కి అయితే యాక్సిస్ కార్డ్ మీద ఉంది. ఇక్కడ ఒకసారి మన కార్డుని చెక్ చేసి అలౌ చేస్తారు. ఇది లాంజ్ లోపల వ్యూ. బ్రేక్ఫాస్ట్ టైం అయ్యేసరికి బాగా రష్గానే ఉంది. బఫే సిస్టమ్ అయినా కూడా మళ్ళీ ప్లేస్ ఉండదు అని ఇద్దరం కూర్చున్నాం. ఇద్దరేమో తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీ, పొంగలు తెచ్చారు. అది తినేసి నెక్స్ట్ నేనే లేచి వెళ్ళాను ఏమేమి ఉన్నాయో చూసుకోవడానికి. ఇది సాంబారు, అల్లం చట్నీ, స్ప్రౌట్స్, వాటర్మిలన్ ముక్కలు. ఆ పింక్ది ఏంటో నాకు అర్థం కాలేదు. పక్కనున్న ఎయిర్ హోస్టెస్ని అడిగినా కూడా ఆమెకి తెలియదండి. ఇదేమో ఇడ్లీలు. ఇది వడాలే ఇలా రౌండ్ రౌండ్గా వేశారు వడాపిండితో. ఇది పొంగలు. ఇది బేక్డ్ బీన్స్, బాయిల్డ్ ఎగ్. ఆ పక్కనేమో దోశలు. దోశలకు చూడండి జనం ఎలా ఎగబడుతున్నారు. చాలా రష్గా ఉంది దోశల దగ్గర అయితే. ఇది మసాలా ఎగ్ బుర్జీ. ఆ పక్కన ఉంది సాసేజెస్. దోశల దగ్గర చాలా వెయిటింగ్ ఉంది. ఇంకా వేస్ట్ అనిపించింది అక్కడ వెయిట్ చేయడం. ఇంకా నాకు కావాల్సింది తీసుకుని వచ్చేసాను. ఇది మా హస్బెండ్ ప్లేటు. ఇడ్లీ, పొంగలు, చిన్న వడాలు. ఆయనది ఎప్పుడు కొంచెం ఇలా ట్రెడిషనల్గా ఉంటుంది. మా పిల్లలైతే కంప్లీట్లీ రివర్సు. నేనేమో మధ్యలో ఉంటాను. ఇది నా ప్లేటు. ఇడ్లీ, చట్నీ, పొడి. ఆ రెడ్గా కూరలా ఉంది కదా, అది బేక్డ్ బీన్స్. ఇది ఎగ్ బుర్జీ. ఆ పక్కన సిలిండ్రికల్ షేప్లో ఉంది సాసేజెస్. ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఇంకో సెక్షన్లో ఇంకేదో కనిపిస్తోంది, ఏంటా అని చూద్దామని బయలుదేరా. ఇక్కడ చూస్తే అన్ని బేకరీ ఐటమ్స్ అన్నమాట. బ్రెడ్, మఫిన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ పక్కనే విండోలో నుంచి మంచి వ్యూ కనిపిస్తోంది. చూడండి వెస్టిబ్యూల్. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ర్యాంప్స్ కనెక్ట్ చేయడం, అది ఒక పద్ధతి. అయితే ఇలా వెస్టిబ్యూల్ ఒక పద్ధతి అన్నమాట. కాకపోతే చూడండి ఎంత లాంగ్ ఉందో. ఇదంతా నడిచి నడిచి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో చాలా నడవాల్సి వస్తుంది. ఇంకా కాసేపు చూసి ఒక మఫిన్ తీసుకొని బయలుదేరాను. ఇంకా
10:20. Have to be there by 9:15. ఫుల్గా తినేసి మళ్ళీ వాకింగ్ మొదలుపెట్టాం. మా గేట్ దగ్గరికి వెళ్తే అక్కడే వెయిటింగ్ ఏరియా ఉంటుందన్నమాట. అక్కడ వెయిట్ చేయొచ్చు. నడిచి 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 తిన్నదంతా ఇక్కడే అరిగిపోయేలా ఉంది. గేట్ దగ్గర వెయిటింగ్ ఏరియా అంటే ఇలా ఉంటుంది. మన బోర్డింగ్ పాస్ మీద ఏ గేట్ నెంబర్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటే అనౌన్స్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోవచ్చు. మా గేట్ నెంబర్ 112. ఇక్కడ మళ్ళీ బోర్డింగ్ పాస్ని స్కాన్ చేసి పంపిస్తారు. స్కాన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇవి ఓపెన్ అవుతాయి. యువతలకు వచ్చేస్తాం. ఇటువైపు వచ్చిన తర్వాత వెస్టిబ్యూల్ ఉండొచ్చు, లేదా బస్సు ఉండొచ్చు. ఆ ఫ్లైట్ని బట్టి ఉంటుంది. మాకైతే బస్సు రెడీగా ఉంది. ఇది ఎక్కేసాం. ఈ బస్సు ఎక్కేస్తే మన ఫ్లైట్ వరకు తీసుకెళ్ళి ఆపుతుంది. ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో, ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దే. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.